సార్ వైఎస్ఆర్సీపీకి వస్తే మొత్తం 92 మందిని మారుస్తున్నారంట. ఏంటి సార్ 175 కొడతారంటారా? సార్ 175 సంగతి తర్వాత, ఇప్పుడు 175 కొడతామని ఆ రోజు ఎప్పుడైతే వైనాట్ 175 అన్నాడు, ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఆయన 175 అన్నాడు? అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని, లేదా అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నాడు. మరి 175 మరి ఇప్పుడు ఎందుకు అభ్యర్థులను మారుతున్నట్టు? ఎక్కడైతే తెలంగాణలో అభ్యర్థులు మార్చకే కేసీఆర్ కింద పడిపోయాడు ఆయనకి తెలుసు కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు చేంజ్ చేస్తున్నారు అన్న. కానీ అభ్యర్థులు చేంజ్ చేసినా వైసీపీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. ఎందుకు లేదు అంటే, మీ పనితనం బాగాలేదు, మీరు బాగా చేయటం లేదు కాబట్టి నిన్ను మారుస్తున్నాను, పక్క కాన్స్టిట్యున్సీకి వేస్తున్నాను అంటే, మీరు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే మీరు మంచి వ్యక్తి అయిపోతారా, బాగా పనిచేస్తారా? అంటే ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుద్దా? అంతే కదా, అంతే. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మీరు ఏమి చేయలేనప్పుడు, మీరు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో మీరు ఏమి చేయలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి జనాలకు ఉపయోగపడే పనులు చేయలేనప్పుడు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే అన్నీ మళ్ళీ రివర్స్ అయిపోతాయా? ఏమి అవ్వవు కదా. వెంటనే పునీతుడు ఏమి ఉండదండి. అది అన్నీ ఏంటంటే కేవలం అభద్రతా భావం ఆయనకి పూర్తిగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రాదు, 100% ఓడిపోతున్నారు. మీరు చూడండి, సీట్లు ఇచ్చినా కూడా 100% ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రాదు. మనం గెలవము అన్నప్పుడు ఎన్నికల్లో కష్టపడి ఈ డబ్బులు పెట్టి ఎందుకు పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు తప్పితే చాలా మంది సీనియర్స్ కూడా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, వాళ్ళు ఏపీ కూడా రాబోతున్నాము మేము, ఏపీలో కూడా ఏదైతే వాళ్ళు ప్రత్యేక హోదా రాలేదు, దాంతోపాటు మీకు మీ ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ ఉక్కుకు సంబంధించిన అది కూడా చాలా అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ నెరవేర్చి మేము ఏపీని ఆదుకుంటాము అని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్తామని అన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇంకా మంచిది. ఎందుకంటే ఈ వైసీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయి వైసీపీలో ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ సైడ్ వెళ్తారు తప్పితే, మాకైతే తెలుగుదేశం పార్టీకి అయితే అంతే కదా. ఇప్పుడు వైసీపీకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ నష్టపోయేది వైసీపీ. ఎందుకంటే మొన్న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు మాత్రమే వైసీపీకి పూర్తిగా షిఫ్ట్ అయింది. తెలుగుదేశం ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ తెలుగుదేశంతో పాటే ఉంది. వీళ్ళిద్దరికి ఓడిపోవడంలో పర్సంటేజ్ కూడా 2%, 3% ఓడిపోయింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రమే వైసీపీకి షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా ఆంధ్రాలో కానీ స్టార్ట్ చేస్తే వైసీపీలో 80 to 90% ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్. ఎందుకంటే ఇక్కడంతా నియంత్రిత పాలన. జగన్, నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భం కూడా లేదు. ఒక అసెంబ్లీలో కలవడం తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేకపోతే ఇంకొక పని మీద జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశమే లేదు. వాళ్ళకి అసలు ఇదంతా ఏంటంటే ఒక హిట్లర్ టైపు, ఒక నియంత్రిత ధోరణి. అసలు జనాలు నేనెందుకు కలవాలన్నది ఇది. సో 100% కాంగ్రెస్ వస్తే లాభపడేది తెలుగుదేశం పార్టీ. ఎక్కువ నష్టం అసలు పూర్తిగా పార్టీ ఎత్తేసే పరిస్థితికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, వైసీపీ పోయింది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంకి ఎలాంటి నష్టం లేదు. ఓకే సార్, విజయనగరం జిల్లా నుంచి వస్తున్నారు మీరు. అక్కడ చూసుకుంటే ఉద్దండులు ఉన్నారు వైసీపీలో. బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంటే సార్, ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది అన్నారు. బట్ ఉత్తరాంధ్రకి సంబంధించి ధర్మాన ప్రసాదరావు గారు అవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర వెనకబడిపోవటానికి మెయిన్ సార్ ఎలాగ అనగలుగుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయనగరం ఉందండి, విజయనగరం డెవలప్ చెందలేదు, అసలు అభివృద్ధి చెందలేదు. విజయనగరంలో అసలు ఏమీ లేదు. విజయనగరంలో చాలా కాలం పాలించింది మీరే కదా, మరి అభివృద్ధి చెందలేదు అంటే ఇండైరెక్ట్ గా అంతే కదా, వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు కదా అర్థం. మీరు ఫెయిల్ అయ్యారని అర్థం 100%. ఇప్పుడు శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ గారు కానీ లేకపోతే విజయనగరం బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకొకరు కానీ అసలు అభివృద్ధి చెందలేదు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా 2 సార్లు 3 సార్లు మంత్రులుగా చేసింది మీరు. మరి మీరు అభివృద్ధి చెందలేదంటే మరి మీ కాలంలో మీ టైంలో మీరు ఏం చేశారు? మరి మీరెందుకు డెవలప్ చేయలేకపోయారు? ఎక్కువ కాలం పాలించింది మీరే కదా, మరి మీరు డెవలప్ చేయలేకపోయి మళ్ళీ అభివృద్ధి చెందలేదంటే డైరెక్ట్గా వాళ్ళు ఏమొప్పుకుంటున్నారంటే మేము అభివృద్ధి చేయలేదు అని అనుకుంటున్నారు. మేము అభివృద్ధి చేయడానికి విశాఖకి రాజధాని చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుంది అని చెప్తున్నారు సార్. విశాఖపట్నానికి రాజధాని తేవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అందరూ ఉద్ధరిస్తానంటున్నారు కదా సార్. ఏమీ లేదండి, కేవలం ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఉన్న భూముల్ని దోచుకోవడానికి తప్పితే విశాఖపట్నం ప్రాంతానికి
అడిషనల్గా రాజధాని వచ్చి డెవలప్ చేయవలసిన అవసరం ఏం లేదు. విశాఖపట్నం సిటీ బై డిఫాల్ట్ ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయింది. ఓకే. అమరావతి లాంటి బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు ప్రపంచ స్థాయి నగరాల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అమరావతి ఒక చరిత్ర పుటల్లో నిలిచింది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరం ఎంతో కొంత ఆల్రెడీ ఒక నగరంగా ఉన్నదాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పి మీరు రోడ్లు వైడింగ్ చేయనంటే అవుతుందా? ఈజీగా కుదరదు కదా. ఉన్నదాన్ని వీలైనంతలో బాగు చేసుకోవడం, ఆల్టర్నేటివ్స్ రూట్స్ చూసుకోవడం తప్పితే స్క్రాచ్ నుంచి మనం చేయలేము. అదే అమరావతికి అసలు అక్కడ ఏమీ లేదు, ఒక పొలాలు తప్పితే ఏమీ లేదు. అలాంటి చోట నెక్స్ట్ 100 తరాలకి ఎలాంటి నగరం ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే రోడ్స్ బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా ప్లాన్డ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే చేయడానికి అవకాశం ఉంది, మీకు స్కోప్ ఉంది, ల్యాండ్ ఉంది, మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇల్లుని మరామతులు చేసి దాన్ని ఎంత బాగా చేద్దామన్నా మీరు లిమిటేషన్స్ తోటి చేయగలరు. అదే స్క్రాచ్ నుంచి ఇల్లు కట్టుకుంటే మీరు ఇల్లు ఎంత బాగా కావాలనుకుంటే అంత బాగా కట్టుకోవచ్చు. అది అమరావతికి ఉంది ఆ ఫెసిలిటీ. ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగానే సింగపూర్ గవర్నమెంట్తో సార్ మాట్లాడి మొన్న కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఈ పార్టీకి అమరావతి ఒక షేప్కి వచ్చేది. ఎప్పుడైతే ప్రపంచ స్థాయి నగరం ఉందో, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ ఉన్నారో 100% ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చెప్తారు. సో అలాంటి అవకాశం మనం మిస్ అయ్యాం. సో మరలా తెలుగుదేశం పార్టీ అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉంది. అమరావతి పరిపాలన వికేంద్రీకరణ చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు చాలా కంపెనీలు చూడండి, కియా వచ్చింది, ఎక్కడ వచ్చిందండి? అనంతపూర్లో వచ్చింది. ఇప్పుడు తిరుపతిలో శ్రీ సిటీలో చూస్తే చాలా వరకు ఎలక్ట్రానిక్ చిప్ కంపెనీస్ వచ్చినాయి. మరి ఇవన్నీ అమరావతిలో ఎందుకు రాలేదండి? కారణం ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. విశాఖపట్నం లాంటి సిటీలని ఫైనాన్షియల్ క్యాపిటల్గా లేదా ఐటీ హబ్గా తయారు చేసి మిగిలినవి చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చేసి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తే ఇంకా బాగుంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని విజువలైజ్ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. బొంప కృష్ణ గారు అనగానే లోకేష్ గారికి చంద్రబాబు గారికి చాలా క్లోజ్ అని చెప్తున్నారు. అంటే లోకేష్ గారుతో మీ అనుబంధం అసలు ఫస్ట్ మీకు ఎలా ర్యాపో కుదిరింది? మీరు ఆయనతో ప్రయాణంలో లోకేష్ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? లోకేష్ గారిని దగ్గరగా చూసిన వాడిని. స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలు మిగిలిన మీకు తెలిసిన ఈ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో స్టాన్ఫోర్డ్లో చదువుకొని పొలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి లేరండి, ఎవరు లేరు. స్టాన్ఫోర్డ్ అంటే ఎలాంటి యూనివర్సిటీ మీకు తెలుసు కదా. స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకొని పెద్ద ఆయన దీనికి ఇన్స్పైర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు దగ్గరగా సార్ని చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ రాష్ట్రానికి సేవ చేయాలని వెనక్కి వచ్చింది తప్పితే ఇప్పుడు 3200 కిలోమీటర్లు నడవడం నిజంగా లోకేష్ గారికి అవసరం అండి? ఆయన అనుకుంటే హైదరాబాద్ నగరంలో కూర్చొని ప్రశాంతంగా ఆయన అసలు అన్ని రకాల ఆర్భాటాలతో జీవితాన్ని అనుభవించగలరు, అంతేనా కదా. అవన్నీ మానేసుకొని కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మగారిని అవమానించారు, అంతే కదా. అసెంబ్లీ సాక్షిగా ఈ వైసీపీ అసెంబ్లీ సాక్షిగా అమ్మగారిని అవమానించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా తిడుతున్నారు. లోకేష్ గారిని అడ్డుకుంటున్నారు, బాడీ షేమింగ్ చేశారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం ఒక విధంగా వైసీపీకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అలాగే లోకేష్ గారు ఈ రోజు ఈ విధంగా తయారవడానికి కారణం వైసీపీ. ఈ అవమానాలు, అవరోధాలు ఇవన్నీ అతన్ని అలా తయారు చేశారు. తయారు చేశాయి సార్ అతను. అయితే చాలా మందికి తెలియదు ఏంటంటే లోకేష్ గారు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత బాగా మాట్లాడగలరు, ఎంత అవగాహన ఉంది అనేది దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఇంకోటి ఏదో కామెంట్ చేస్తున్నప్పుడు మాకు తెలుసు అతను ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. ఎంత మీరు ఒప్పుకోకపోయినా కియా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి పాత్ర ఎక్కువ ఉంది. 100%. లోకేష్ గారు దాన్ని డీల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇనిషియేట్ చేసి వాళ్ళతో ఇనిషియేషన్స్ చేసిన, బట్ ద గ్రౌండ్ వర్క్ అంతా చేసింది లోకేష్ గారు. సో అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
మొన్న యువగలం పాదయాత్రతోటి వైసీపీకి తెలుగుదేశంకి ఇద్దరికి ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది 100%. అంటే షైనీయుడు ఇంకా దూసుకుపోతాడు సార్ నిజంగానండి చాలా ఎంత అంటే ప్రసంగాలు కూడా మీరు మన యువగలం లాస్ట్ మీటింగ్ చూస్తే ఆయన స్పీచ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత క్లారిటీ ఆఫ్ థాట్, ఎంత క్లారిటీగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో 100% రాష్ట్ర అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ ఉందో, ఈరోజు ఈ వైసీపీ తెలుగుదేశం కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు కానీ ఎవరైతే అధికారులు చట్టాలను ఉల్లంఘించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడేదాకా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టు 100%, దాంట్లో అనుమానం లేదు. అందుకనే మాస్ లీడర్స్ మాకందరికీ యూత్తో పాటు మాస్ లీడర్స్ కూడా కోరుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి తత్వం మీకు తెలుసు, వాడతారా వాడి పాపాన్ని వాడే పోతాడులే వదిలే అనే టైప్. లోకేష్ గారు ఆ టైప్ కాదు. కార్యకర్తలు కూడా లేరు ఇప్పుడు. లోకేష్ గారు ఆ టైప్ కాదు. ఒకవేళ ఎవరైనా సరే 100% రేపు చూడండి, రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఖాయం. వచ్చిన తర్వాత ఏ అధికారులు అయితే ప్రజలను ఇబ్బంది పెట్టారో, చట్టాలను ఉల్లంఘించారో, తప్పుడు కేసులు బనాయించే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ శిక్ష అనిపించి జైల్లోకి వెళ్ళే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు.